పొంగల్ బరిలోకి దిగి 300 కోట్లతో బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న వెంకీ మామ ఇప్పుడిటు ఓటీటీలోనూ అటు బుల్లితెరపైన తన రచ్చను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్నటి సంక్రాంతి బరిలోకి దిగి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలతో పోటీ పడి మరీ భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఎన్నో ఏళ్లుగా థియేటర్ వైపు చూడని వారిని సైతం క్యూ కట్టేలా చేసింది. నవ్వులకి దూరమైన సినీ ప్రేక్షకుల పొట్టలు పగిలేలా నవ్వించింది. వెండితెర అయిపోయింది, ఇక బుల్లితెర వంతు అంటూ స్మాల్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన వెంకీ మామ ఇక్కడ కూడా రికార్డులను కొల్లగొడుతూనే ఉన్నాడు. సాధారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన చాలా రోజుల తర్వాత బుల్లితెరపై టెలికాస్ట్ అవుతుంటాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందే జీ తెలుగు వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ చేసింది. ఇలా వచ్చిందో లేదో 18.1 రేటింగ్ ని సాధించి రికార్డ్ కొట్టిందంటే ఇక్కడ వెంకీ మామ ఎంతగా నవ్వించాడో అర్థమవుతుంది. కరోనా ముందు వరకు సినిమాల టీఆర్పీ రేటింగ్ ఒకదాన్ని మించి మరొకటి నమోదయ్యేవి. కానీ కరోనా సమయంలో ఓటీటీలు ఎక్కువ కావడంతో టీఆర్పీ 10ని సాధించడమే పెద్ద విషయంగా మారింది. గత 5 సంవత్సరాల టీఆర్పీలను చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. గత 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాధించిన 19 టీఆర్పీ నెంబర్ 1 గా ఉండగా, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 18.1 టీఆర్పీతో 2వ స్థానంలో నిలిచింది. ఇక గత 2 ఏళ్ల నుంచి రిలీజ్ అయిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమానే మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. కెరీర్ మొదట్లో తనదైన సినిమాలతో రికార్డులని కొల్లగొట్టిన పూరి ప్రస్తుతం తన సినిమాని హిట్ ట్రాక్ పెట్టలేక తెగ సతమతమైపోతున్నాడు. వరుస సక్సెస్ లతో ఉన్న పూరి చార్మితో జ్యోతిలక్ష్మి సినిమాని తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ముదరడంతో ఇద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. పూరి దర్శకత్వం వహించే ప్రతి సినిమాకి చార్మి ప్రొడక్షన్ సైడ్ కంట్రోల్ చేస్తూ వచ్చింది. అయినా ఈ పూరి కనెక్ట్స్ అంతగా కనెక్ట్ కాకపోవడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని, ఇకపై నుండి వేరువేరుగా ప్రాజెక్ట్స్ చేయాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్ల తర్వాత పూరి ప్రొడక్షన్ వైపు వెళ్లకుండా కేవలం డైరెక్టర్ గానే నెక్స్ట్ సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తాజా ప్రాజెక్టుల విషయానికొస్తే ఆయన 3-4 కథలను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈసారి పూర్తిగా డైరెక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రొడక్షన్ నెత్తి మీద పెట్టుకోవడం వల్ల నిండా మునిగిన పూరి ఇప్పుడు వేరే నిర్మాతలతో సినిమాను చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇదే సమయంలో పూరితో పనిచేయడానికి ముందున్న కొందరు హీరోలు చార్మి ఈ ప్రాజెక్ట్ లో భాగం కాకూడదు అనే కండిషన్ పెడుతున్నారని సమాచారం. చూడాలి మరి జ్యోతిలక్ష్మి ఎగ్జిట్ తో అయినా పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో. గత కొన్నేళ్ల కిందట బాలయ్య సినిమా వస్తే ట్రోలర్స్ కి, మీమర్స్ కి పెద్ద పండగైపోయేది. కానీ కాలం మారింది. సరైన డైరెక్టర్ పడితే సత్తా ఏమిటో చూపించే ఈ నటసింహం కొన్నాళ్లుగా హిట్ ట్రాక్ పై పరుగులు పెడుతూ అభిమానుల్ని ఫుల్ హ్యాపీ మూడ్ లోకి తీసుకుపోతున్నాడు. ఒక పక్క వరుస బ్లాక్ బస్టర్లు, మరో పక్క పద్మభూషణ్ పురస్కారం, ఇంకో పక్క రాజకీయంగా కలిసి రావడం, ఇలా అన్నింటా విజయాలనే చూస్తున్న ఈ గాడ్ ఆఫ్ మాసెస్ ఇప్పుడు బోయపాటితో అఖండ 2ని చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ బిగ్గెస్ట్ హిట్ అయ్యి కూర్చోవడంతో సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి అంటున్నాయి. ఇక జోరుగా బాలయ్య శివతాండవంపై సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లు మేకర్స్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రామిస్ చేస్తూ మరీ చెబుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. అయితే అఖండ 1 కి థమన్ ఇచ్చిన స్కోర్, సౌండ్ బాక్స్ ని బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక పార్ట్ 2 కూడా ఇదే రేంజ్ లో ఉండబోతుంది అని బాలయ్య ఫ్యాన్స్ చెబుతుంటే వారికి ఇది హై అంటే అన్నట్టు సింహం ఎమోజీ పెట్టి మరీ ఫ్యాన్స్ కి మంచి కెక్కిస్తున్నాడు ఈ సెన్సేషనల్ మ్యూజిషియన్. చూడాలి మరి అఖండతో అదరకొట్టిన బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి శివతాండవం చేస్తాడో. గత చిత్రం డిజాస్టర్ అయినా ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. విషయంలోకి వెళ్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా భారీ చిత్రం కోసం ప్లాన్ చేశాడు. అయితే ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ యవ స్పీడ్ గా జరుపుకుంటుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ డీల్ పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా మాకు కావాలని భారీ ఆఫర్స్ ని పలు టాప్ ఓటీటీ సంస్థలు మేకర్స్ ముందు ఉంచగా, వీటిలో సోనీ లివ్ సంస్థ ఈ సినిమాని రికార్డ్ స్థాయిలో దాదాపు 70 కోట్లకి పైగా రేట్ ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తో డీల్ ఫైనల్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. అలాగే రామ్ చరణ్ కూడా అటువైపే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండడంతో మేకర్స్ నెట్ఫ్లిక్స్ తో టైఅప్ కానున్నట్లుగా టాక్. చూడాలి మరి సోనీ లివ్ కన్నా ఈ నెట్ఫ్లిక్స్ ఎంత ఎక్కువ కోట్ చేసి రైట్స్ ని సొంతం చేసుకుంటుందో. ఇదిగో ఇప్పుడొస్తుంది, లేదు వాయిదా పడుతుంది, కాదు అసలు కన్ఫర్మే కాలేదు, ఇలా ఇబ్బడి ముబ్బడి గాసిప్ల మధ్య ఎట్టకేలకి ఎప్పుడొస్తున్నాడో క్లియర్ గా చెప్పేశాడు మన హరిహర వీరమల్లు. ఇది వరకు మార్చి 28న డేట్ లాక్ చేశారు. కానీ పవన్ డేట్స్ ఇష్యూ లేక మరేదైనా కారణమో తెలీదు కానీ గత కొన్ని రోజులుగా రిలీజ్ డేట్ పై మేకర్స్ డైలమాలో పడిపోయారు. దీంతో అసలు ఈ సినిమా విడుదలవుతుందా లేదా అని ఫ్యాన్స్ తలలు పట్టుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ అనుమానాలన్నింటికి చెక్ పెడుతూ ఎట్టకేలకి సరికొత్త డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 9
9న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడంతో ఫుల్ ఖుషి అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఎట్టకేలకి మేకర్స్ పోస్టర్ వదలడంతో లేట్ గా అయినా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సంతోషం అంటూ వచ్చిన పోస్టర్ నే తెగ సర్క్యులేట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక సినిమా విషయానికొస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా జ్యోతి కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చూడాలి మరి 2 పార్ట్స్ గా రానున్న ఈ సినిమా అభిమానులకి ఎలాంటి అనుభూతిని పంచుతుందో. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా నందమూరి బాలయ్య కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి జైలర్ 2లో నటించబోతున్నాడన్న వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి లీక్ అయిన మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు నందమూరి అభిమానులకు మాంజికెక్కిస్తుంది. జైలర్ 2లో అతిథి పాత్ర పోషిస్తున్న బాలయ్య సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతుందని, వీరిద్దరి మధ్య ఓ క్రేజీ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక జైలర్ సినిమాలో రావాలయ్యో అంటూ తమ్ము బేబీ వేసిన స్టెప్స్ ఇప్పటి ఆడియన్స్ మర్చిపోలేరు. అలాంటిది మన నటసింహం బాలయ్యతో జతకట్టి స్టెప్పులేస్తే ఇక థియేటర్ దద్దరిల్లిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం అఖండ 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య నిజంగానే చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం బాక్సాఫీస్ దుమ్ము దొరపడం మాత్రం ఖాయం. చూడాలి మరి బాలయ్యతో మిల్కీ బ్యూటీ కలిసి వేసే స్టెప్పులు జైలర్ 2కి ఎన్ని కోట్లు తెచ్చిపెడతాయో. కా ఇచ్చిన సక్సెస్ తో జోష్లో ఉన్న కిరణ్ అబ్బవరం తాజాగా దిల్ రూబా అంటూ మరోసారి థియేటర్లను పలకరించాడు. ఈ సినిమా సక్సెస్ విషయంలో కిరణ్ యమ కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఆడియన్స్ కూడా సినిమా ఎలా ఉంటుందా అని ఈగర్గానే ఎదురుచూస్తున్నారు. అయితే కా సక్సెస్ అవడంతో త్వరగానే విడుదల చేద్దామనుకున్న ఈ సినిమాకి నగిషీలు చెక్కి తాజాగా థియేటర్లోకి వదిలారు మేకర్స్. మరి కిరణ్ నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేసిందా? దిల్ రూబా అంటూ వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ దిల్ గెలిచిందా లేదా? విషయానికొస్తే సిద్ధార్థది ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. తను ప్రేమించిన మ్యాగీతో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది. నమ్మిన స్నేహితుడు తన తండ్రిని మోసం చేయడంతో సిద్ధార్థ్ తట్టుకోలేకపోతాడు. అప్పట్నుంచి ప్రేమ అనే ఎమోషన్కు దూరమవుతాడు. సారీ, థ్యాంక్స్ ఈ 2 పదాలకు కూడా విలువివ్వడు. అంతేకాదు తానెవ్వరికీ సారీ, థ్యాంక్స్ చెప్పడు. ఇలాంటి సిద్ధార్థ్ జీవితంలోకి అంజలి వస్తుంది. సిద్ధార్థ్ని ప్రేమించమని వెంటపడుతుంది. చివరికి సిద్ధార్థ్ కూడా మ్యాగీని మర్చిపోయి అంజలి ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వల్ల వీళ్ల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. వీరిద్దరినీ కలపడం కోసం సిద్ధార్థ్కు బ్రేకప్ చెప్పిన మ్యాగీ అమెరికా నుంచి తిరిగొస్తుంది. అసలు మ్యాగీ ఇండియాకి ఎందుకు రావాల్సొచ్చింది? అంజలితో సిద్ధార్థ్ గొడవేంటి? ఈ ప్రేమ కథ చివరికి ఏ తీరానికి చేరింది అనేదే దిల్ రూబా సినిమా. దిల్ రూబా సినిమాకు సరైన కథ లేదనిపిస్తుంది. పాయింట్ వరకు బాగానే ఉన్నా దాని తెరపైకి ఆసక్తికరంగా అందర్నీ ఆకట్టుకునేలా ఎంటర్టైన్ చేసేలా తెరకెక్కించడంలో తడబడినట్లు కనిపిస్తోంది. అసలు ప్రేమ కథను 2.5 గంటలు చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా బలమైన సంఘర్షణ గానీ, హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ గానీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ ఇందులో అలాంటివేవీ కనిపించకపోవడమే మ్యాజిక్. ఎక్స్ అనే ఓ టాపిక్ని పట్టుకుని ఈ పాయింట్ను రాసుకున్నాడు. కానీ అక్కడ అసలు ఎక్స్ అనే ఎమోషన్ కూడా పనిచేయదు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇలాగే కిరణ్ అబ్బవరం ఇమేజ్, బిల్డప్ షాట్స్, యాక్షన్ సీక్వెన్స్లు, పంచ్ డైలాగ్స్ అంటూ కమర్షియల్ చట్టంలో ఇరుక్కోకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తే బెటర్. ఇలా ఈ చిత్రంలో ఎన్ని నెగిటివ్ పాయింట్లైనా చెప్పుకోవచ్చు. గుడ్డిలో మెల్లలా ఫస్ట్ హాఫ్లో రుక్సర్ థిల్లాన్ క్యారెక్టరైజేషన్ కొంతవరకు బాగుంటుంది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ ఓ సీన్లో మెప్పిస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే దిల్ రూబా మెప్పించే ఛాన్స్ ఉంటుంది. విజువల్స్ అందంగా ఉంటాయి. కెమెరా వర్క్ చాలా రిచ్గా ఉంటుంది. ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గానే ఉంటాయి. ఖర్చు బాగానే పెట్టారని అర్థమవుతుంది. కొన్ని డైలాగ్స్ గుండెల్ని తాకేలా ఉంటాయి. ఇలా కొన్ని బాగున్నా కథకి తగ్గ ఎమోషన్స్ మిస్ అవ్వడంతో దిల్ రూబా దిల్ లేని రూబాగా మిగిలిపోయిందని చెప్పక తప్పదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా వరుస హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ చైతు తొలిసారి తండేల్తో 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయాడు. అయితే ఈ సినిమాతో 100 కోట్లు ఖచ్చితంగా కొడతాం అని చెప్పి మరీ కొల్లగొట్టడం ఇక్కడ విశేషం. ఇలా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ వారు తండేల్ సినిమా ట్రెండింగ్ నంబర్ 1లో కొనసాగుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అయిపోతోంది. మొత్తానికి అటు బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇటు ఓటీటీలోనూ దుమ్ము లేపుతుందన్నమాట. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్ ఇలా ఏ రసాన్నైనా అలవోకగా పండించే బాలయ్య ఇప్పుడు తన లైఫ్లోని ది బెస్ట్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అవార్డులు, రివార్డులు, పర్సనల్, ప్రొఫెషనల్ ఇలా ఎలా తీసుకున్నా బాలయ్య భళ అని అనిపిస్తూనే ఉన్నాడు. అయితే బాలయ్య నటనా పటిమని అవపోసన పట్టి బాక్సాఫీస్ వద్ద బాలయ్యకి తిరుగులేని మెమరబుల్ హిట్స్ ఇచ్చిన అభిమానులకు బాలయ్యని మరింత దగ్గర చేసిన దర్శకులెవరో
ఇప్పుడు చూద్దాం. మీలో మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కోడి రామకృష్ణ. దాసరి శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాలయ్యతో హ్యాట్రిక్ హిట్స్ ను కొట్టడం విశేషం. వీటిలో మొదటిగా మంగమ్మ గారి మనవడితో మొదలైన ఈ కాంబో వరుసగా ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు వంటి సినిమాలతో ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేశాడు. ఇక ఈ 3 సినిమాలు కూడా 300 రోజులకు పైగా ఆడమంటే ఆ క్రెడిట్ ఒక్క బాలయ్యకే సొంతం. ఒక్క బ్యానర్ లో ఒకే హీరోతో ఓ డైరెక్టర్ 3 గోల్డెన్ జూబ్లీస్ కొట్టడమంటే ఇప్పటికీ రికార్డే. ఇక బి గోపాల్ విషయానికొస్తే లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బంపర్ హిట్స్ ని అందించి బాలయ్యది నాది సక్సెస్ఫుల్ కాంబో అని నిరూపించుకున్నాడు. ఇక తాజాగా వీళ్ల జాబితాలో నేను చేరుతానంటున్నాడు డైరెక్టర్ బోయపాటి. ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ సక్సెస్ లు కొట్టిన ఈ కాంబో ఇప్పుడు అఖండ 2తో మరో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టింది. చూడాలి మరి దసరా రోజు వెండి తెరపైకి రానున్న బాలయ్య ఎలాంటి తాండవం సృష్టిస్తాడో. ఇక ఈ ఏడాది మా నందమూరి నటవారసుడు తెరంగేట్రం చేయడం పక్కా అనుకున్న అభిమానులకు గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నాడు ఈ మోస్ట్ అవైటెడ్ డెబ్యూ స్టార్. విషయంలోకెళ్తే నందమూరి అభిమానులంతా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మోక్షు ఎంట్రీ ఉంటుందని, హీరోగా ఓ సినిమా చేయడం ఖాయమని అనుకున్నారు. ప్రశాంత్ వర్మతో సినిమా పూజా కార్యక్రమాల వరకు వెళ్లి ఆగిపోయింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశాంత్ వర్మ సినిమాతోనేనని, అయితే అందుకోసం ఇంకొంత సమయం ఎదురు చూడాలని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ పనుల్లో ఉన్నాడు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. జై హనుమాన్ ముగిసిన తరువాత మోక్షజ్ఞ సినిమాను మొదలు పెడతాడు ప్రశాంత్ వర్మ. ఇందుకు బాలకృష్ణ కూడా ఓకే అన్నట్టు సమాచారం. ఈలోగా మోక్షజ్ఞ నటన తదితర విభాగాల్లో మరింత శిక్షణ తీసుకుంటాడని తెలుస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మతోనే అని, అందుకు ఆలస్యమైనా పర్వాలేదని భావిస్తున్నాడట మన బాలయ్య. ఇక హనుమాన్ సక్సెస్ ఊపుతో పాన్ ఇండియా స్థాయిలో జై హనుమాన్ ను మొదలుపెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్. రిషబ్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిషబ్ లైనప్ చూస్తే ఎలా కాదన్నా 2025 మొత్తం జై హనుమాన్ తోనే సరిపోతుంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరో ఏడాది ఆగాల్సిందే అన్నమాట. దీంతో ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అంటూ ఊరించిన మోక్షు ఎంట్రీ ఇలా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవడంతో ప్రశాంత్ వర్మ మీద తెగ ఫైర్ అవుతున్నారట నందమూరి అభిమానులు. For more videos like this, subscribe Big TV channel.